దేవుడా, ఓ మంచి దేవుడా, ఒకసారి నన్ను చూడు. నువ్వు చూస్తావు, నాకు తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అలాగే నాకు ఒక ఆశ ఉంది. అది నాకు 16 నాల తెలిగింట అమ్మాయి కావాలి. కన్యలం కాలంలో సావిత్రి కావాలంట. సంప్రదాయానికి నిల్వెత్తు నిదర్శనమైనది కావాలి. మిడ్డీలేసే మోడల్స్ ఉన్న ఈ రోజుల్లో చీరకట్టే శ్రీదేవి కావాలంట. అర్థం చేసుకుని సర్దుకుపోయే అర్ధంగి కావాలి. బరి తెగించిన భార్యలున్న ఈ రోజుల్లో భానుమతులంటే అమ్మాయి కావాలంట. ఎరా మళ్ళీ అదే కోరుకున్నావా? మొత్తం వినేసావా? అంతా విన్నాను రా. వింటావు. పని లేదని పక్కడు విషయాలు వినడమేనా? అబ్బా, పిల్ల. ఎక్స్క్యూజ్ మీ. నచ్చింది మామా, పిల్ల నచ్చింది మామా, పిల్లకున్న దాని ఒళ్ళును చూసి బిత్తరపోయాను మామా. పిల్ల నచ్చాయి మామా, పిల్ల నచ్చాయి మామా, పిల్లకున్న దాని కళ్ళు నచ్చినే మైమర్చిపోయాను మామా. పిల్ల నచ్చింది మామా, పిల్ల నచ్చింది మామా, పిల్లకున్న దాని ఒళ్ళును చూసి బిత్తరపోయాను మామా. లావుకి తగ్గట్టు ఎత్తుకుంది, నడుముకి తగ్గట్టు బొట్టు ఉంది, బొట్టుకి తగ్గట్టు నడుము ఉంది. ఎత్తుకు తగ్గట్టు లావుకుంది, లావుకి తగ్గట్టు ఎత్తుకుంది, నడుముకి తగ్గట్టు బొట్టు ఉంది, బొట్టుకి తగ్గట్టు నడుము ఉంది. ఆ ఎత్తు నచ్చింది మామా, లావు నచ్చింది మామా, లావుకి తగ్గట్టు ఎత్తుగా ఉన్న పోరి నచ్చింది మామా. నడుము నచ్చింది మామా, నచ్చింది మామా, నడుముకి తగ్గట్టు నాజుకున్న పిల్ల నచ్చింది మామా. మాటకు తగ్గట్టు మనసు ఉంది, మనసుకి తగ్గట్టు మాట ఉంది, చూపుకి తగ్గట్టు రూపు ఉంది, రూపుకి తగ్గట్టు చూపు ఉంది. మాటకు తగ్గట్టు మనసు ఉంది, మనసుకి తగ్గట్టు మాట ఉంది, చూపుకి తగ్గట్టు రూపు ఉంది, రూపుకు తగ్గట్టు చూపు ఉంది. మాట నచ్చింది మామా, మనసు నచ్చింది మామా, మనసుకి తగ్గట్టు మాట ఉన్న ఆ పిల్ల నచ్చింది మామా. చూపు నచ్చింది మామా, చూపు నచ్చింది మామా, చూపుకు తగ్గట్టు కత్తిలా ఉన్న పోరి నచ్చింది మామా. పిల్ల నచ్చింది మామా, పిల్ల నచ్చింది మామా, పిల్లకున్న దాని ఒళ్ళును చూసి బిత్తరపోయాను మామా. పిల్ల నచ్చాయి మామా, పిల్ల నచ్చాయి మామా, పిల్లకున్న దాని కళ్ళు నచ్చింది మర్చిపోయాను మామా. పిల్ల నచ్చింది మామా, పిల్ల నచ్చింది మామా, పిల్లకున్న దాని ఒళ్ళును చూసి బిత్తరపోయాను మామా. ఒరే మామా, ప్రపంచం అనే పెద్ద బాల శిక్షలు వెతికితే దొరికిన సావిత్రి లాంటి నీ సిరి నీ మామయ్య ఇదేరా. ఒరే మామా, చూసుకోరా బాగా. ఇంటికి తగ్గట్టే పిల్లుంది రోయ్. ఓ నీ సిరి కోసం ఇక్కడ అరులు వెయిటింగ్. కాంపిటీషన్ బాగానే ఉంది రోయ్. 1 2 3 4 5 6
నీ బర్త్డే 6. నువ్వు కొడితే 6 రే. ఏం బ్రో నువ్వేంట్రియా? కపోరి కోసం సంవత్సరం నుండి ఇలాగే చూస్తున్నాను. ఒక్కసారి చూసింది లేదు, నవ్వింది లేదు. గంత మందిని కాదన్న గా పోరి నీకు పడదు కాని పో. వెయిటింగ్ చేసి ఏడుపు వస్తుంది కానీ పూరి బయటికి రానిది మావా. ఏగా పూరిని పడేయటం మహా కష్టం మావా. అందరిలో సీనియర్ నేనే. అమ్మాయిలు నాకే పడట్లేదు, ఇంకా నువ్వెంత? ఇంకా నీకేం పడతారు? గా పూరిపోవడం కష్టం మామ. అప్పటి సుస్వాగతంలో దేవే అని దేవతలా కరిగింది గాని దీన్ని కరిగించడం దేవుని వల్ల కాదు మామ. ఆఖరికి మనుషుల వల్ల కూడా కాదు మామ. కష్టం మామ. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు ఈ విషయంలో వర్కౌట్ కావు మావా. ఇంతమంది ట్రై చేసిన యుద్ధంలో గెలిచేది ఒకటే బ్రో. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, పక్కడైనా కావచ్చు. ఆ అమ్మాయి పడుద్ది ఎవరికి ఒకరికి. వస్తా, బాయ్. రే రే ఏంట్రా రే, ఎల్రా ఏదో మాట్లాడు. రే ఇల్రా ఇల్రా ఏదో మాట్లాడు. Excuse me, what's your problem? ఐఎమ్ సంజు. ఆ టెంపుల్లో కలిసి గుర్తుపెట్టారా? అయితే నాకేంటి? పరిచయం చేసుకుందామని. మీ పరిచయం నాకు అవసరం లేదు. హాయ్, గుడ్ మార్నింగ్. హెల్ప్ చేయనా? చేయమంటే నేను చేస్తాను హెల్ప్. నాకే హెల్ప్ అవసరం లేదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా. ఫ్రెండ్ని కాకపోతే ఇంకెవరిని? నీ లవర్నా లేక నీ భావనా? చెప్పు. ఫ్రెండ్కి యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేయడానికి నువ్వు నా ఫ్రెండ్వా? కాదుగా. తెలిసిన వ్యక్తివా? కాదుగా. నేను తెలియకుండానే నాతో మాట్లాడుతున్నావా? అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాపీ.
నాలుగు మాటలు నాకెందుకే? నీకు ఇష్టమైతే ఒక ముద్దు, కష్టమైతే ఒక హగ్. నువ్వు సిద్ధార్థ ఫ్యాన్వా? నో, నువ్వు జెనివియా రైట్వా? నేను ఫ్యాన్ని కాదు, లైట్ని కాదు, నేను మనిషిని. అమ్మా ఏంట్రా? ఏరా మాట్లాడావా? ఏం మాట్లాడారా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తాను రా. తనేమందరా మరి? తనేమంది? ఫ్రెండ్ కాదండి. సరే పదరా. ఒరేయ్, ఈ అమ్మాయిలంతా ఇంతేరా, అస్సలు అర్థం కారు. ఆకాశం హైట్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు కానీ అమ్మాయిల మనసు మాత్రం అర్థం కాదు మామ. ఫ్రెండ్కి యాక్సెప్ట్ చేయనందుకే అంత ఫీల్ అవుతున్నావు, నీలో యాక్సెప్ట్ చేస్తే ఇంకెంత ఫీల్ అవుతావు. అందుకేరా చెప్పేది, ఇలాంటి సావిత్రులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కదా అని నీలాంటి నాగ చైతన్యం కాదురా, అది తెలుసుకోరా. ఏం బ్రో, రీజాయినింగా? అక్కడ తొలి ప్రేమ ఫట్టు వదిలే బ్రో. గా పూరీలను నాకోటి కాకపోతే కింగ్ ఫిషర్, ఒక పోరి కాకపోతే ఇంకో పోరి, గంతి. వదిలే మామ, ఆరెంజ్లో రామ్ చరణ్ లాగా ఒకరు కాకుండా ఇంకొకరు మామ, దట్స్ కామన్. రామాయణంలో రాముడిలా ఉంటే ఎలా మావా? ఆ, భారతంలో శ్రీకృష్ణులా ఉండాలి. ట్రెండ్ ఫాలోగా గురు. రోజుకు దాన్ని చూస్తే లవ్లో కిక్కేముంది మామ, టైం బొక్క తప్ప. అదే రోజు ఒక దాన్ని చూసుకో, టైం బొక్క అయినా లవ్లో కిక్ ఉంటుంది. ఒక అమ్మాయిని మైండ్లో ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్తే లైఫ్ లాక్ అయ్యిద్ది. అదే అందరిని చూసుకో, బ్రతుకు బ్రైట్ అయిపోయింది. మీలాంటోళ్ళ వల్ల నాలాంటి అబ్బాయిల ప్రేమని అలాంటి అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు వేరు, నేను వేరు. హలో హలో హలో, మిమ్మల్ని ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. జస్ట్ వెయిట్. ఇంతకీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? అమ్మాయిలు నో అంటే యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తారు. ఎస్ అంటే వాడుకొని వదిలేస్తారు. మీ అబ్బాయిలంతా ఇంతేగా, నువ్వు కూడా అబ్బాయివేగా, నిన్నెందుకు లవ్ చేయాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. వెయిట్, జస్ట్ 1 మినిట్ వెయిట్. ఏంటి? నో అంటే యాసిడ్ దాడులు, అత్యాచారాలు. ఎస్ అంటే వాడుకొని వదిలేయడాలు. ఓకే, మరి మీ అమ్మాయిల వల్ల ఏ అబ్బాయి మోసపోలేదు? ఏ అబ్బాయి నాశనం కాలేదా? ఏ అబ్బాయి చనిపోలేదా? ఏ అబ్బాయి కష్టాలు పడలేదా? ఏ అబ్బాయి పిచ్చోడు కాలేదా? ఏ అబ్బాయి సర్వం కోల్పోలేదా? అలాంటి వాళ్ళు, అలా చేయని అమ్మాయిలు మీలో లేరని చెప్పు. లైఫ్లో నిన్నే కాదు, మరే అమ్మాయిని ప్రేమించు. అలాంటి వాటికి సమాధానం దొరికితే నాకు ఫోన్ చేయి. నా నెంబర్ 900702 102. ఓకే బాయ్, వస్తా.